హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే పొట్టు లంగా మీద బ్లౌజు మనకి కురసైపోతే ఏ విధంగా పొడవ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనకి కస్టమర్ వచ్చేసి దీనికైతే పొడవు పెంచమని అడిగారు. నేనైతే దీనికి కింద కుర్చీలు అయితే వేసుకుంటే పొడవు పెరిగిద్ది, మోడల్ కూడా బాగుంటుందని చెప్పానండి. అదే ఫస్ట్ అయితే మనము కింద వైపున అంచు అయితే ఇప్పేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత దీనికోసం మనకి సేమ్ బ్లౌజ్ కలర్ 1/2 మీటర్ క్లాత్ అయితే తెచ్చుకోవాలండి. ఈ క్లాత్ అయితే పొట్టు క్లాత్. అలాగే మనకి బ్లౌజ్ నడుము లూజ్ అయితే ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ నడుము లూజ్ ఎంత ఉందో దాని ప్రకారం మనము క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నడుము లూజ్ వచ్చేసి 31 వచ్చిందండి. మనకి 31 ఇంచెస్ వచ్చింది కదా. మనం కుర్చీలు వేసి క్లాత్ దీనికి రెట్టింపు ఉంటే కుర్చీలు బాగా వస్తాయండి. 31 అంటే 62 ఇంచెస్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువైనా సరే కుర్చీలు బాగానే వస్తాయి, తక్కువైతే బాగా తక్కువగా వస్తాయన్నమాట. ఈ విధంగా మనం బ్లౌజ్ కొలుచుకున్న తర్వాత ఈ 1/2 మీటర్ క్లాత్ నేను 4 మడతలు వేసాను. పొడవు వచ్చేసి 20 ఇంచెస్ 4 మడతల మీద ఉంది. అంటే మనకి 4 20లు కలిపితే 80 ఇంచెస్ పొడవు వస్తుందన్నమాట. అలాగే మనకి లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చిందండి. కుట్లకు పోగా మనకి 7.5 ఇంచెస్ పొడవు పెరుగుతుంది బ్లౌజ్కి అయితే. ఈ విధంగా అయితే క్లాత్ తీసుకుని నేను 4 మడతలు అయితే వేసుకున్నాను కదా. ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నానండి. 4 పీసులుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 4 పీసులను అయితే కట్ చేసుకున్నాం కదా. వీటిలన్నిటిని జాయింట్ చేసి ఏక పీస్గా అంటే ఏక ముక్కగా మనము రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది పొట్టు క్లాత్ కాబట్టి ఇడిపోతుంది కాబట్టి డబల్ పోలింగ్ వేసి అయితే కుట్టు వేసుకోవాలండి. అప్పుడే మనకి పీస్ రాకుండా ఉంటుంది. మీకు వార్లక్స్ ఉంటే వార్లక్స్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను ప్రతి పీస్ని కూడా ఈ విధంగా డబల్ పోలింగ్ మీద మడత పెట్టి అయితే జాయింట్ చేసుకుని మొత్తం పీసెస్ని ఏక ముక్కగా అయితే జాయింట్ చేసేసుకుంటున్నానండి. ఈ పొట్టు క్లాత్ మనకి మీటర్ 120లో దొరుకుతుంది. 1/2 మీటర్ అంటే 60 రూపాయలు పడుతుంది అన్నమాట. అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే అక్కర్లేదండి. ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి. మనకి మీటర్ 120లో అయితే సరిపోతుంది. అలాగే మనం రెడీ చేసుకున్న పీస్ని బ్లౌజ్కి జాయింట్ చేసి వైపు తప్ప మిగతా 3 వైపులు కూడా ఈ విధంగా డబల్ పోలింగ్ వేసి కుట్టు అయితే వేసేసుకోవాలి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాక మనం 2 చివర్లు ఈక్వల్గా ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయి లేదని చూసుకోవాలి. హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే కట్ చేసుకోవచ్చు. అలాగే ఈ పీస్ని మనము 4 మడతల మీద ఆనవాలు అయితే పెట్టుకోవాలండి. కుట్లు ఉన్నాయి కాబట్టి నేను ఆనవాలు పెట్టుకోవట్లేదు. అలాగే బ్లౌజ్ కూడా 4 మడతల మీద ఆనవాలు పెట్టుకోవాలి. దీనికి కూడా మనకి డిజైన్ బట్టి కుట్లు పెట్టి ఆనవాలు ఉందండి. ఎందుకంటే మనం బ్లౌజ్ నడుము లూజ్ని మనం జాయింట్ చేసుకునే పీస్ని 4 భాగాలుగా ఆనవాలు పెట్టుకుంటే మనము బ్లౌజ్ పీస్కి ఒక భాగానికి అలాగే మనం జాయింట్ చేసుకునే పీస్ని ఒక భాగానికి వచ్చేలాగా కుర్చీలు వేయచ్చు అన్నమాట. అంటే నేను చెప్పేది ఏమిటంటే మనం ఈ విధంగా కుర్చీలు వేసేటప్పుడు ఒక చోట దగ్గరగానే ఒక చోట దూరంగానే కుర్చీలు వేస్తే బ్లౌజ్ చూసేటప్పుడు మనకి కుర్చీలు ఒక చోట ఎక్కువగానే ఒక చోట తక్కువగానే వచ్చి నీట్గా కనిపించదు. మీరు ఈ విధంగా 4 భాగాల కింద ఆనవాలు పెట్టుకుని కుర్చీలు వేశారంటే ప్రతి భాగానికి ఏ భాగానికి ఆ భాగానికి కుర్చీలు వేశారంటే మీకు బ్లౌజ్కి మొత్తం ఒకే విధంగా కుర్చీలు వస్తాయన్నమాట. ఈ విధంగా కుర్చీలు వేసుకున్న తర్వాత మనకి పైన వైపు కూడా కుట్టు వేసుకుంటే ఈ కుర్చీలు వేసుకున్నది పైకి లేకుండా ఉంటుంది. అంటే లేసినట్టుగా ఉండకుండా అనుగినట్టుగా ఉంటుందన్నమాట. మీకు కనుక ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అంతేనండి, చాలా ఈజీగా బ్లౌజ్ పొడవు అయితే పెంచుకోవచ్చు. ఈ మోడల్ కూడా మనకు ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉంది కాబట్టి లుక్ బాగుంటుంది, బ్లౌజ్ పొడవు బాగుంటుంది. అలాగే మనకి వేస్ట్ కూడా అవ్వదన్నమాట. షార్ట్ అయిపోతే మనం పారేవలసిన అవసరం లేకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.